హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు పెరకకొండారం గ్రామంలో ఈరోజు అప్పాల ఆంజనేయుల బండ్లు అందరికందరం కడతారు. బండ్లున్న ప్రతివారు తమ బండ్లను శుభ్రంగా కడుక్కొని బండ్లు అయితే కడతారు ఫ్రెండ్స్. అప్పాల ఆంజనేయుల బండ్లకు అట్లీస్ట్ ఊరికి కిలోమీటర్ దూరాన గుడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గుడిని సందర్శిస్తానికి ఎమ్మెల్యే గారు అయితే వచ్చిర్రు. ఎమ్మెల్యే గారు ఆ బండిలోనే పోతారు ఫ్రెండ్స్. ఈ 3 బండ్లు వెళ్ళిపోయిన తర్వాత అన్ని గ్రామస్తులైతే కంటిన్యూ కదలటం అయితే జరిగింది ఫ్రెండ్స్. 1 by 1 అందరు వస్తుర్రు. సెకండు మన గ్రామంలో ఉన్న యువకులు జానపద గాయాలతో భక్తి శ్రద్ధలతో భజన అయితే చేసిర్రు ఫ్రెండ్స్. భజన కార్యక్రమానికి అందరూ విచ్చేసి చుట్టూ వందలాది మంది వీక్షిస్తుండగా వీళ్ళైతే పద్ధతిగా పూజతో భక్తితో పాటలు అయితే పాడిర్రు. వాళ్ళు జానపద గాయకులు ఎప్పుడైతే యువకులైతే పక్కకు జరిగిర్రో బండ్లైతే జరిగినాయి ఫ్రెండ్స్. 1 by 1 ప్రతి ఒక్కరూ తమ బండ్లను శుభ్రంగా 2 రోజుల ముందల నుంచే బండ్లు కట్టాలని వాటిని అలంకరించేటందుకు బండ్లకైతే రంగులు వేసుకొని అలంకరించుకొని మంచిగా బయలుదేరాలి. మా బండే మంచిగా ఉండాలంటే మా బండే మంచిగా ఉండాలని ఒకరికొకరు పోటాపోటీగా తన వాహనాలు బండ్లే కానీ బైకులే కానీ కార్లే కానీ ట్రాక్టర్లే కానీ అప్పుడు వెనకట బండ్లే ఉన్నాయి కాబట్టి బండ్ల పండగ అని అంటారు. తన ఆ ఇళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్క వాహనాన్ని శుభ్రం చేసుకొని అందరికందరూ భక్తి శ్రద్ధలతో ఊళ్ళో ఆంజనేయ విగ్రహం ఊళ్ళో ఒక ఆంజనేయ గుడి ఉంది. ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాతనే అప్పాల ఆంజనేయుల గుడి దగ్గరికి కిలోమీటర్ దూరం ఉంటుంది. అది ఇంతకు ముందు పాత ఊరు. ఆ పాత ఊరు అడుగున ఉన్న గుడే అప్పాల ఆంజనేయుల గుడి. ఆ గుడికి బయలుదేరి భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయలు కొట్టి తన భక్తినంతా ప్రజలంతా ప్రదర్శిస్తారు ఫ్రెండ్స్. ఈ అందరూ చాలా పద్ధతిగా తయారై తన భక్తి శ్రద్ధలతో చేస్తారు. శ్రావణ మాసంలో లాస్ట్ శనివారం రోజు ఈ అప్పాల ఆంజనేయుల బండ్ల పండుగ అయితే జరుగుద్ది మా పెరకకొండారంలో. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో ఎలాంటి నీసు అలాంటిది ఏం ముట్టుకోకుండా ఆంజనేయ బండ్లు అయిపోయిన తర్వాతనే ఏదైనా మాంసమే కానీ ఏదైనా తీసుకుంటారు. కానీ ఈరోజు శనివారం అయిపోయిన తర్వాత పప్పు పచ్చి పులుసు పద్ధతిగా తీసుకున్న తర్వాతనే రేపు ఆదివారం, ఈరోజు శనివారం కాబట్టి రేపు ఆదివారం, ఈ బండ్లు అయిపోయిన శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం రోజు వనవాసాలు అయితే వెళ్తారు ఫ్రెండ్స్. వేరే వేరే ఊళ్ళల్లో అయితే వనవాసాలు అంతకుముందే ఉంటాయి. ఈ పెరకకొండారం గ్రామంలో మాత్రం ఆంజనేయ బండ్ల పండుగ అయిపోయిన తర్వాతనే ఈ కార్యక్రమం అయితే ఉంటుంది, బోనాల పండుగ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా కొండారం గ్రామం బండ్ల పండుగ ఎట్టయితే ఉందో దాన్ని అందరూ చూసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము తిరుగుముఖం అయితే పట్టినాం. ఆంజనేయ గుడి సందర్శించిన తర్వాత గుడి తీద్దామని చూస్తే జనాలు చాలా ఎక్కువగా తీయలేకపోయింది ఫ్రెండ్స్. గుడి దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరుగుముఖం అయితే పట్టి ఇంటికి చేరుకున్న ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.